ఏ శుభకార్యానికైనా శుభారంభం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యోగిత. రంగుల రాట్నం జానకి, బ్రహ్మముడి ధాన్యలక్ష్మి. ఈ పేర్లు ఎప్పుడైనా విన్నారా? అదేనండి, ఇప్పుడు ఎంతో ట్రెండింగ్లో టీఆర్పీ రేటింగ్ పెంచేస్తున్న బ్రహ్మముడి సీరియల్, అలాగే రంగుల రాట్నం సీరియల్ ఫేమ్ మాధురి మనతో ఉన్నారు. ఆమె రియల్ నేమ్ మాధురి అని మనకు కూడా ఇప్పుడే తెలుస్తోంది. సో ఆమెతో మాట్లాడేద్దాం. హాయ్ మాధురి గారు, ఎలా ఉన్నారు? హాయ్ యోగిత, బాగున్నాను. వెల్కమ్ టు అవర్ స్టూడియో. సో అసలు ఎవ్వరికి ఎప్పుడు ఇంటర్వ్యూలు ఇవ్వను అని నాకు ఒప్పుకున్నారు. థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ. సో ఏంటి, ఈ టీఆర్పీ రేటింగ్ బాగా పెరిగిపోయింది బ్రహ్మముడి సీరియల్, అలాగే రంగుల రాట్నం. సో ఎట్లా అనిపిస్తోంది జానకి క్యారెక్టర్ కానీ ధాన్యలక్ష్మి క్యారెక్టర్ కానీ? బయటికి వెళ్తే మీ రికగ్నిషన్ ఎట్లా ఉంది? అసలు చాలా బాగుంది, చాలా ఎగ్జైట్మెంట్ ఉంటుంది. అసలు మూవీస్ నేను చాలా చేశాను బిఫోరు, కానీ సీరియల్స్కి వచ్చినంత ఫేమ్ నాకు మూవీస్కి రాలేదు. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళా, షాపింగ్ మాల్స్కి వెళ్ళిన, ఎక్కడికి వెళ్ళా ధాన్యలక్ష్మి నా పేరు అందరూ మర్చిపోయారు. ధాన్యలక్ష్మి, జానకి. విలేజెస్కి వెళ్తే జానకి అంటారు. ఈటీవీ బాగా చూస్తారు అక్కడ. ఇక్కడేమో స్టార్ మా వచ్చేసి ధాన్యలక్ష్మి. నేను అలా పాపులర్ అయ్యాను. సూపర్. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ సార్స్కి అందరికీ థ్యాంక్ యూ. సూపర్. సో ఇప్పుడు స్టార్టింగ్ అసలు మీ చైల్డ్హుడ్ నుంచి ఇప్పటి వరకు మీ జర్నీ గురించి ఒకసారి మాట్లాడదాం. సో ఎక్కడ మీది ప్రాపర్, ఎక్కడ అండ్ మీరు ఎక్కడ చదువుకున్నారు? మాది విజయవాడ. అక్కడే చదువుకున్నాను. నాకు ఇంటర్ వరకు చదువుకున్నాను. ఇంటర్లో మ్యారేజ్ అయింది. తర్వాత నేను స్టడీస్ డిగ్రీ అంతా నా మ్యారేజ్ అయిన తర్వాత నేను కంటిన్యూ చేశాను. మీరు ఇంటర్లో ఉన్నప్పుడే పెళ్ళైపోయింది. మరి సీరియల్స్ ఎంట్రీ ఎలా? విజయవాడ నుంచి మా హస్బెండ్కి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయ్యింది నాకు మ్యారేజ్ అయిన 5 years తర్వాత. అంటే అప్పటికి 2 kids, పాప బాబు. వచ్చి వాళ్ళు ఇంకా స్కూల్కి వెళ్తున్న టైంలో నాకు బోరింగ్ అనిపించి, మా బ్రదర్ ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్నారు, రాజేష్ అని రంగుల రత్నం హీరో, మా ఓన్ బ్రదర్. సో సీరియల్లోనే హీరో, తను హీరో. ఆ హీరోకి అసలైతే నేను అక్కని, కానీ సీరియల్ అత్తని. అంతే, ఇవన్నీ మారిపోతాయి కదా. అబ్బాయిలు ఎప్పుడు యంగ్గా ఉంటారు కదా, మ్యారేజ్ అయినా అవ్వకపోయినా. అతనికి అత్త అయిపోయాడు. హీరోయిన్ మదర్ కదా రంగుల రాట్నంలో. తనతో నేను ఊరికే జస్ట్ షూట్ కానీ బోర్ కొడుతుందని ఇంట్లో స్కూల్కి పిల్లలు వెళ్ళిన తర్వాత వెళ్తే అక్కడ చూసి ఆ మేనేజర్ నాకు, మీరు కూడా చేయండి, మీరు కూడా బాగున్నారు, ట్రై చేయండి, మాకు తెలుగు వాళ్ళు అసలు లేరు ఇక్కడ, తెలుగు వాళ్ళందరూ ఇంట్లో హౌస్ వైఫ్లు అంటుంటే ఇక్కడ ఎవరు చేస్తారు, మేము ఎక్కడి నుంచో బెంగళూరు నుంచి తెచ్చుకుంటున్నాము అని ఎంకరేజ్ చేసి ఫోటోషూట్ అక్కడ వాళ్ళే చేశారు. అదే షూట్లో ఫోటోషూట్ చేశారు. ఆ ఫొటోస్ కట్ట వాళ్ళే వైరల్ చేశారు, అన్ని ఆఫీసెస్కి పంపించడం. అలా నాకు లక్కీగా నేనేం కష్టపడకుండా నాకు ఆ ఫోటోషూట్స్ వల్ల ఆ మేనేజర్ ద్వారా నాకు వచ్చింది ఆఫర్స్. ఫస్ట్ ఈటీవీ వచ్చింది, ఆడదే ఆధారం అనే సీరియల్, హీరోయిన్కి వదిన క్యారెక్టర్. చాలా భయపడ్డా నేను స్టార్టింగ్, యాక్టింగ్ కూడా అసలు వచ్చేది కాదు. కానీ చెప్పాలంటే జిఎం మేనేజర్ ప్రసాద్ గారు, ఆయన అయితే మన తెలుగు వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు. అది విజయవాడ అంటే తను ఎంకరేజ్ చేస్తారు. యాక్టింగ్ రావట్లేదని డైరెక్టర్ చాలాసార్లు కంప్లైంట్ ఇచ్చారు నా మీద. అంటే మీరు ప్రొఫెషనల్ యాక్టర్ కాదు, ఏదో టైం పాస్ గా ట్రై చేశారు. కానీ మీ ఫాదర్ ప్రిన్సిపల్ అని విన్నాను. అవును. మరి ఆయన ఎలా ఒప్పుకున్నారు? మీరు డాడీ లేరు, నాకు మ్యారేజ్ అయ్యి ఇంకా నేను ఇండస్ట్రీకి వచ్చేసరికి డాడీ లేరు, చనిపోయారు. మా హస్బెండ్ ఎంకరేజ్మెంట్, మా హస్బెండ్కి ఇష్టం బాగా. చిన్నప్పటి నుంచి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా? అసలు ఐడియా కూడా లేదు దాని గురించి, థింకింగ్ లేదు, ఐడియా లేదు, ఏమీ లేదు. ఐడియా కాకపోతే అందరూ కాలేజీలో కొద్ది స్మార్ట్ ఉండేదాన్ని, బాగుండేదాన్ని అనేవాళ్ళు, ట్రై చేయొచ్చుగా అని మామూలుగా అంటారు కదా. ఏం పట్టించుకోలే, మనకంతా ఉండదు కదా. ఒకవేళ యాక్టింగ్ కాకపోయి ఉంటే ఏం చేసేవాళ్ళు? హౌస్ వైఫ్, లెక్చరర్ అంటే ఇష్టం. మా హస్బెండ్ లెక్చరర్, డాడీ ప్రిన్సిపల్. మాకు ఓన్ స్కూల్ ఉండేది, ఆ స్కూల్లోనే డాడీ అంతా అక్కడే చేయాలనుకున్నా నేను. ఓకే. మదర్ ఏం చేస్తుండేవారు? హౌస్ వైఫ్. అంటే ఆమె కూడా స్కూల్ చూసుకుంటా ఉండేవాళ్ళు. మా బాబాయిలు అందరూ, ఇంకా మా ఏరియాలో మాకు స్కూల్ ఉండేది. మీ ఫ్యామిలీ పర్సనల్ లైఫ్ వస్తే మీకు ఎంతమంది పిల్లలు? ఇద్దరు పిల్లలు. పాప బాబు. వద్దులే. మరి మీ హస్బెండ్ సపోర్ట్ ఎట్లా ఉంది? మీరు మ్యారేజ్ అయిన తర్వాత సీరియల్స్ లోకి రావాలనుకున్నారు, మరి తను ఎలా సపోర్ట్ చేశారు? ఏమన్నారు స్టార్టింగ్ వినగానే ఈ థాట్? అసలు నాకు రాలా థాట్, తనకే వచ్చింది. నా ఫొటోస్ వెళ్ళినాయి, దాన్ని అసలు వదిలేసి లైట్ తీసుకున్నా నేను. తర్వాత ఊరికే కాల్స్ వస్తూ ఉంటే ఇలా చేయమంటున్నారు అని అంటే తనకి ఇంట్రెస్ట్ కదా, చెయ్యు, అందరికీ రాదు ఈ ఆపర్చునిటీ, నీకు వచ్చిందంటే నువ్వు చాలా లక్. అసలు తన ఎంకరేజ్మెంట్, ఏ ఆఫీస్కి వెళ్ళాలన్నా, ఏ మూవీ
షూట్స్కి తను డ్రాప్ చేసి కానీ పికప్ మీకు యాంకరింగ్ ఇష్టం అని విన్నానే ఎందుకని యాంకర్ కాకుండా యాక్ట్రెస్ చేశాను. ఎన్టీవీ భక్తి ఛానల్లో చేశాను టెంపుల్స్ గురించి. నాకు ఫస్ట్ స్టెప్పే నేను అది సెలెక్ట్ చేసుకున్నాను. ఎగ్జామ్ రాశాను అంతా అయ్యింది. కాకపోతే నా వాయిస్ లో వాయిస్ దాని కొద్దిగా ఇప్పుడు నేదేం చెప్పాలి అనుకున్నా లో వాయిస్ హై పిచ్ లో రాదు, క్లారిటీగా అందరికి అంటే డామినేటింగ్ వాయిస్ కాదు. అందుకనే ఏమో నాకు ఫెయిల్ అన్నట్టు అనిపించింది. అయితే మేము డామినేటింగ్ హై పిచ్ లో ఉంటుంది కదా, బాగా క్లారిటీ అనిపిస్తుంది. నాకు ఇంకా వాయిసింగ్ సెట్ అవ్వలేదు అని విని ఇంకా డ్రాప్ అయ్యాను. సో అందుకే మీకు ఆ ఎమోషనల్ కైండ్ ఆఫ్ అలాంటి క్యారెక్టర్స్ ఆ డైలాగ్స్ నేను యాంకరింగ్కి వెళ్ళినప్పుడు అందరూ మీకు మూవీస్ బాగా సెట్ అవుతాయి, మూవీస్కి వెళ్ళాను. కాకపోతే ఉంటాయి కదా మూవీస్ అంటే ఆబ్లిగేషన్స్ ఉంటాయి, ప్లస్ అవుట్డోర్స్ ఎక్కువ ఉంటాయి మూవీస్ అని. ఇంకా అవంతా ఇక్కడ వరకు నా కంఫర్ట్ చూసుకొని చేసుకుంటూ వచ్చాను. అక్కడ నుంచి మళ్ళీ సీరియల్స్ కోసంగా ఎంట్రీ అయ్యాను. సో ఇప్పుడు కంపారిటివ్లీ మామూలుగా మనం సీరియల్స్ సినిమాలు అని కనుక తీసుకుంటే ఈ రెండిట్లో మీకు ఎలాంటి డిఫరెన్స్ అనిపించింది? మేకింగ్ కావచ్చు, మీ యాక్టింగ్ కావచ్చు, ఎలా ఉంది రెండు? బాగా షైన్ అవ్వాలంటే సీరియల్స్ యాక్టింగ్ కానీ మనకి ఎక్కువ పర్ఫార్మెన్స్ డైలాగ్స్ అవంతా బాగా మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అందులో సీరియల్స్ బాగుంటుంది. మూవీస్ అంటే జాలీగా ఉంటుంది కానీ అందులో రికగ్నైజ్ అయితే ఒక్క మూవీలో ఒక్క సీన్లో కనిపించిన ఎన్ని సీరియల్స్ చేసినా వేస్ట్. బట్ ప్రాక్టీస్ లాంటిది మాత్రం ఒక సీరియల్ చాలా ఈజీ. సో ఇప్పుడు మన ప్రిపరేషన్ ఇంపార్టెంట్ ఏదైనా సరే. మీకు ఒక క్యారెక్టర్ అనేది ఇచ్చినప్పుడు మీరు ఎలా ప్రిపేర్ అవుతారు? ముందుగానే సీన్ పేపర్ అడుగుతారా, లేదంటే సెట్కి వెళ్ళిన తర్వాత ప్రిపేర్ అవుతారా కాస్త టైం తీసుకొని? సీరియల్స్ అయితే అప్పటికప్పుడు అసలు మాకు ప్రిపరేషన్ అనే ఉండదు, వెంటనే సీన్స్, అసలు రోజుకి 10 scenes 14 scenes అలా ఉంటాయి. అప్పటికప్పుడు ప్రాంప్టింగ్ ఇచ్చి చెప్పడం. కాకపోతే స్టార్టింగ్లో చాలా కష్టం అనేది సీన్ పేపర్ చూసుకొని చదివి ప్రిపేర్ అయ్యి ఒక 10 minutes అయినా మినిమం టైం తీసుకొని అన్నా, దాంతో మనకు తెలుగు బాగా వచ్చు కాబట్టి మనకు కొద్దిగా ఈజీ ఉంటుంది. మనం తెలుగు సైడ్ కదా, అలా నాకు ఈజీ అయింది. స్టార్టింగ్ చాలా కష్టం అనిపించింది. ఇప్పుడు ఏది ఇచ్చినా చేయగలను, అసలు స్క్రిప్ట్ ఇవ్వకపోయినా ప్రాంప్టింగ్ తీసుకునైనా చేయగలను. బట్ మీకు తెలియకుండానే వచ్చేసారు యాక్టింగ్ ఫీల్డ్కి, అనుకోలేదు ముందుగా, బట్ వచ్చారు. వచ్చిన తర్వాత ఎవరినైనా అంటే మీరు ఇన్స్పిరేషన్ అని కనుక చెప్తే, అంటే నేను అలా అవ్వాలి ఇలా షైన్ అవ్వాలని అనుకుంటే ఎవరు మీ కళ్ళలో టక్కున అలా ప్రత్యక్షం అవుతారు? నాకైతే హోమ్లీ క్యారెక్టర్స్, హోమ్లీగా సుమలత గారు, మీనా గారు, వీళ్ళు సౌందర్య గారు, వీళ్ళని చూసి నేను అదే క్యారెక్టర్స్ నేను అలా ఉండాలి అని నేను సెలెక్ట్ చేసుకున్నాను. అలాంటి ఏ మూవీకి వచ్చినా సరే శారీస్ హోమ్లీ ఉండాలి, ట్రెడిషనల్గా ఉండాలి, పర్ఫార్మెన్స్ ఉండాలి. అలా నెగిటివ్ నాకు అస్సలు నచ్చదు. నెగిటివ్ రోల్స్ వచ్చినా నేను చేయను, డ్రాప్ అయిపోతాను. సో పాజిటివ్ మాధురి అనగానే ఒక పాజిటివ్ అనే యాంగిల్ కనిపించాలనుకుంటారు. నైస్. సో మీ బ్రదర్ కి మీకు కాంబినేషన్ సీన్స్ వచ్చినప్పుడు ఎలా ఉంటది మీ యాక్టింగ్? అయ్యో చాలా టఫ్ అసలు అదైతే. మేము ఇంట్లో జాలీగా మాట్లాడుకొని ఏరా అలా మాట్లాడుకొని అలా ఉంటాం కదా. తను చాలా సీరియల్ హీరోగా చేశారు. ఫేస్ టు ఫేస్ ఎప్పుడు నేను డైలాగ్ చెప్పలే, అతను కాంబినేషన్ పక్కకి చూసి చెప్పడం, ఇలా చూసడం. ఎందుకంటే మన ఇంట్లో వాళ్ళు మనల్ని ఎక్కువ కామెంట్ చేస్తారు, బయట వాళ్ళు ఏం కామెంట్ చేయరు, ఫేస్ మీద చెప్పిస్తారు కదా. మన వాళ్ళు ఓపెనింగ్ చెప్తే ఇలా కాదు అలా కాదని చెప్తా ఉంటాడు. అందుకే అసలు అతను ఫేస్ చూడకుండా పక్క అక్కడ చూస్తూ. మీ హస్బెండ్ చూస్తారా మీ సీరియల్స్? అంటే రేర్. పోనీ చూసినప్పుడు ఏమన్నా కరెక్షన్స్ చెప్పడం కానీ చెప్తారు. అవునా? చెప్పాక మన ఇంట్లో వాళ్ళకి మనం నచ్చమని. కానీ అంత సిస్టమేటిక్ గా డిసిప్లైన్డ్ గా ఉండే అలవాటు ఉంటది కదా వాళ్ళకి. అందుకనే కదా అన్ని కరెక్షన్స్ చెప్పేది. ఓ కానీ మీ టైమింగ్స్ కి వీటికి ఎలా ఉంటుందండి? ఇంట్లో ఫ్యామిలీ టైం కానీ మీ షూటింగ్ టైం కానీ ఎలా బ్యాలెన్స్ చేస్తారు? ఎట్లా ఉంటుంది ఇంట్లో? ఇప్పుడు చాలా బిజీ ఉండి అస్సలు టైం ఇంట్లోకి అయితే స్పెండ్ చేయడం అసలు అవ్వడం లేదు. కాకపోతే మా హస్బెండే కొద్దిగా, అమ్మ ఉంది, ఇద్దరు చూసుకుంటున్నారు. అండ్ నాకు అంతా అక్క పెద్ద ఫ్యామిలీ బాగా. మా హస్బెండ్ సైడ్ ఒక 5 members బ్రదర్స్, మా ఇటు సైడ్ వచ్చి నాకు ఒక సిస్టర్ ఒక బ్రదర్, అందరూ సరౌండింగ్స్ లోనే ఉంటారు, హెల్ప్ చేస్తూ ఉంటారు. ఎన్ని మూవీస్ వరకు చేసి ఉండొచ్చు? నేను ఒక 25 movies వరకు చేసి ఉంటాను. 25 movies. సో వీటన్నిటిలో రికగ్నిషన్ బాగా తీసుకొచ్చింది బాహుబలి. సూపర్. సో అందులో డైలాగ్ గుర్తుందా?
అదే టెంపుల్ సీన్స్ అవి ప్రభాస్ గారు కాంబినేషనే చేశాను నేను, బాగా అనిపిస్తుంది. రికగ్నైజ్డ్ క్యారెక్టర్, బాగా హైలైట్ అయితే అవ్వలేదు. ఓకే. కాకపోతే బాహుబలి మేడం కాస్త అంటారు, recognition ఎక్కడికి వెళ్ళినా ఏ ఆఫీస్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా బాహుబలి మేడం అంటారు. అది రేష్మి గారితో ఒక మూవీ చేశాను, అది అందులో కూడా మంచిగా పేరు వచ్చిన మూవీ. కళ్యాణ్ రామ్ గారు, బాలకృష్ణ గారు చేశాను. కాకపోతే పెద్ద మూవీస్లో ఏమో స్మాల్ రోల్స్, చిన్న మూవీస్లో బిగ్ రోల్స్. చిన్న మూవీస్ ఏమో టైం పడుతుంది, పెద్ద మూవీ రికగ్నైజ్ అయితే అయ్యాను. ఓకే. కాకపోతే అంత రిజిస్ట్రేషన్ అయితే అవ్వలేదు. ఓకే. సో ఇప్పుడు ఆన్ సెట్ కనుక చూసుకుంటే, ఇప్పుడు మీరు ఎలాగో ప్రభాస్ గారితోనే బాలకృష్ణ గారితో చేసా అన్నారు. సో వీళ్ళతో ర్యాపో ఉండిందా మీకు ఆన్ సెట్ మాట్లాడడానికి ఏమన్నా? మాట్లాడడానికి నన్ను రవితేజ గారితో బాగానే శ్రీకాంత్ గారితో ఒక శ్రీకాంత్ గారికి వదిన క్యారెక్టర్ చేశాను. ప్రభాస్ గారు చాలా కూల్గా ఉంటారు, చాలా మంచిగా ఉంటారు, అంటే స్మైల్ ఇస్తారు అంతే, ఎక్కువ ఏమో ఆయన తిన్నారా బాగున్నారు. నేను 25 days చేశాను అది బాహుబలి. అంటే కూల్గా ఉంటారు, ఎక్కువ అంత లేదు, మిస్ చేస్తారు అంతవరకే తెలుసు. సో బాలకృష్ణ గారి గురించి అడిగితే మాటల్లో ఏం చెప్తారు? చాలా ఇన్నోసెంట్ ఉంటారు ఆయన. ఇన్నోసెంట్. లొకేషన్లో మాత్రం అంటే అందరూ అనుకున్నంత నెగిటివ్ మామూలుగా అంటారు కదా, భయపడతారు కదా ఆయన చూస్తే, కానీ కాదు, బాగా మాట్లాడతారు. చాలా అసలు మనం ఫోటో అడగాలి అని ఇంటెన్షన్, మన ఫేస్ చూసి ఆయన వచ్చి మనతో ఫోటో దిగుతారు, చాలా కలిసిపోతారు. రీసెంట్ అనిల్ రావుపూడి గారి మూవీలో కూడా చేశాను బాలకృష్ణ గారి కాంబినేషన్. అందులో ఏ క్యారెక్టర్ అండి? అందులో అదే శ్రీలీలా గారికి కజిన్. ఓకే. సో ఎలా ఉంది రాబోయే మూవీలో ఎక్స్పీరియన్స్, క్యారెక్టరైజేషన్? రిలీజ్ అయితే కానీ చెప్పను. మీరైతే చేశాను. నాకైతే అనిల్ రావుపూడి గారితో వాళ్ళది కెమిస్ట్రీ అంటే కాంటాక్ట్స్ అయితే పెరిగినాయి. మన బాలకృష్ణ గారు కానీ అనిల్ రావుపూడి గారు కానీ వీళ్ళతో ఇంకా ముందు మూవీస్లో నాకు యూజ్ అవుతుందని నాకు అనిపించింది. ఓకే. సో ఇప్పుడు మీకు బాగా ట్రెండింగ్లో ఉంది బ్రహ్మముడి అన్నారు. సో ఈ ఫేమ్ అనేది బయటికి వెళ్ళినప్పుడు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? అయ్యో చాలా బాగా. ఇప్పుడు మీరు పిలిచింది కూడా అది చూసే కదా. సుమన్ టీవీ ఇంత పెద్ద ఛానల్ నన్ను ఇంటర్వ్యూ చేస్తుంది అని అంటే దానికి వన్ ఆఫ్ ది రీజన్ బ్రహ్మముడి ధాన్యలక్ష్మి. సో అందులో ధాన్యలక్ష్మి క్యారెక్టరైజేషన్, సో దానికి ఎలాంటి హోంవర్క్ చేశారు మీరు? హోంవర్క్ అంటే అయ్యో 1 year నుంచి చేస్తూనే ఉన్నాము. ఆ డ్రెస్ సెలెక్షన్స్ కానీ మొత్తం ఛానల్ నుంచి వస్తూ ఉంటుంది. నేనేంటంటే ఒక ఎగతాళిగా ఉండే ఒక రోల్ అంటే సెటిల్ వేయడం, అందులో ఉన్న ఫ్యామిలీలో అందరి మీద నేను కామెంట్స్ పాజిటివ్గా నెగిటివ్ రోల్స్ వాళ్ళకి కామెంట్స్ చేస్తూ ఉంటారు అన్నమాట. అలా చెప్పారు ఇలా ఉంటుంది అది ఒక బెంగాలీ సీరియల్, దాన్ని చూసి నేను చేసి అందులో బాగా మంచి నేమ్ వచ్చిందంటే ఆ సీరియల్లో నాకు. అండ్ రంగుల రాట్నం సీరియల్ విషయానికి వస్తే ఆ క్యారెక్టరైజేషన్ మీకు ఎట్లా అనిపించింది? అది ఒక వైఫ్ రోల్, ఆత్మాభిమానం గల వైఫ్ రోల్, చాలా బాగుంటుంది. ఇండిపెండెంట్ వైఫ్ రోల్, అసలు ఎమోషన్స్ అంత పూర్ ఫ్యామిలీ, కూలి పని చేసే అమ్మాయి ఒక వైఫ్ అండ్ హస్బెండ్స్ పై స్టేజ్కి ఎలా వస్తారు, అందులో హస్బెండ్ని ఎలా సపోర్ట్ చేస్తాను. ప్రతి డైలాగు అతన్ని రియలైజ్ చేసి ఒక డ్రింకరు, లారీ డ్రైవర్ డ్రింకర్ని నేను మార్చి ఆ స్టేజ్కి ఎలా వస్తాము అన్నది రంగుల రాట్నం. కింద నుంచి పైకి వెళ్తాం, మళ్ళీ పై నుంచి కిందకి వస్తాం, తిరుగుతూ ఉండేది రంగుల రాట్నం. మరి రియల్ లైఫ్ లో వైఫ్ గా చూస్తే మీ హస్బెండ్ కి ఎలా సపోర్ట్ చేస్తారు? చాలా సపోర్ట్ చేస్తారు. నేను చాలా సాఫ్ట్, చూస్తే తెలుస్తుంది, బయట తెలియని యాంగిల్ ఏదైనా ఉందేమో అని. ఇప్పటికీ రాలేదు, ఎప్పుడో ఒకసారి వస్తుంది కదా ఎవరికైనా, అది కోపం వచ్చినప్పుడు అప్పుడు తను కాంప్రమైజ్ అయిపోతారు. రైట్. కమింగ్ టు మళ్ళీ మీ ప్రొఫెషన్ విషయానికి వస్తే, బాగా కోపం తెప్పించినటువంటి సిచ్యువేషన్ ఏదైనా ఉందా మీకు? ఉంది. నైట్ లేట్ షూట్స్ అంటే నాకు చాలా కోపం వచ్చేది, ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది. అక్కడే డైరెక్టర్ మీద అందరం అరవాలనుకుంటే అక్కడ అరవలేను, లోపలే స్ట్రగుల్ అవుతా ముందుగా చెప్పకుండా సడన్ గా ఎక్స్టెండ్ చేసినప్పుడు ఇలాంటివి 2-3 వరకు చేస్తారు కదా సీరియల్స్, అక్కడే నేను వచ్చేద్దాం అనుకుంటా. కానీ మనం ఇంత కష్టపడితేనే కదా అలా కష్టపడితే ఈ స్టేజ్లో ఉన్నాము అన్న మళ్ళీ కంట్రోల్ చేస్తూ ఉంటా. కానీ ఆ టైంలో ఒక్కోసారి అరిచేస్తా, అసిస్టెంట్ల మీద కోపం చూపిస్తాం మనం. సో యాక్చువల్లీ కాల్ షీట్స్ అనేవి ఎన్ని డేస్ ఉంటాయి మీకు? ఉంటాయి కామన్ గా షూటింగ్స్ అనేవి? ఒక్కో సీరియల్కి 10 days 20 days ఉంటుంది. సో అలా మీకు అన్ఎక్స్పెక్టెడ్ గా కాల్ షీట్ పెంచేసినప్పుడు సో ఏంటి మళ్ళీ ఎక్స్ట్రా అమౌంట్ అడుగుతారా? లేదు,
మన ముందుగా ఒక అగ్రిమెంట్ ఉంటుంది మనకి, అగ్రిమెంట్ ఉంటుంది. ఛానల్ నుంచే అగ్రిమెంట్ ఉంటుంది, మళ్ళీ ఎక్స్ట్రా మధ్యలో అడగడానికి ఛాన్స్ లేదు. మనం అక్కడే పేమెంట్స్ అన్నీ అక్కడే, మరి ఎంత లేట్ నైట్స్ అయినా మనం అదే పేమెంట్ చేయాల్సిందే. అచ్చా, టైం పెరిగినా కూడా అలా చేయాలి. దాన్ని అడ్వాంటేజ్గా తీసుకోరా వాళ్ళు? లేదు, వాళ్ళ వర్క్స్ వాళ్ళు చేస్తారు కదా. సో ఇప్పుడు ఒక కొత్తగా ఆర్టిస్ట్ అవ్వాలి అని ట్రై చేసే అప్కమింగ్ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ చాలామంది ఉంటారు ఆర్టిస్ట్ అవ్వాలనుకుని. సో వాళ్ళకి మీరు ఏదైనా సజెషన్ ఇవ్వమంటే, అంటే అమ్మాయిలు కదా అని పేరెంట్స్ కూడా భయపడి పంపరు, సో వాళ్ళకి ఏమైనా చెప్తారా? అయ్యో, డెఫినెట్గా పంపించవచ్చు. మీకు టాలెంట్ గ్లామర్ ఉంటే డెఫినెట్గా రావచ్చు. ఒక్క దాంట్లో మీరు భయపడొద్దు, చాలా ఉన్నాయి. వెబ్ సిరీస్, సీరియల్స్, మూవీస్, యాంకరింగ్, యూట్యూబ్, ఇన్స్టా, ఎంతో అన్నీ ఉన్నాయి కదా. ఒకటి నేనే చెప్తున్నా కదా, నాకు యాంకరింగ్ ఫెయిల్ అయితే, మూవీస్ ఫెయిల్ అయితే, సీరియల్ ఫెయిల్ అయితే, ఇప్పుడు ఇన్స్టాలో కొలాబరేషన్స్ అని చాలా లేడీస్కి అయితే చాలా కంఫర్ట్స్ ఉన్నాయి, ఆపర్చునిటీస్ ఉన్నాయి. అసలు ఎవ్వరూ భయపడద్దు, చాలా బాగుంటుంది. టాలెంట్ ఉండాలి, గ్లామర్ ఉండాలి, లక్ ఉండాలి. ఎగ్జాక్ట్లీ, భయం అస్సలు పడద్దు. మీకు బేసిక్గా మీరు పెద్దగా అనుకోలేదు, మీరు ఇలా ఆర్టిస్ట్ అవ్వాలని అనుకోలేదు, ఆటోమేటిక్గా అలా జరిగిపోయింది. ఏమి ఇబ్బందులు అయితే ఫేస్ చేయలేదు నాకు తెలిసి. ఎక్కడ ఇబ్బందులు వస్తాయి ఒకవేళ అమ్మాయిలు రావాలనుకున్నప్పుడు? ఇబ్బందులు అనేవి ఎక్కడ మొదలవుతాయి? ఉంటుంది, ఇబ్బంది అనేది ఉంటుంది. దాన్ని ఫేస్ అంటే నేనేది ఇప్పుడు అక్కడ ఇబ్బంది ఉందనుకో, చాలా మూవీస్, చాలా మంది డైరెక్టర్స్ ఇప్పుడు చాలా వచ్చేసాయి ఓటీటీ మూవీస్ అని. అక్కడ నీకు ఇబ్బంది ఉంటే పక్కదానికి వచ్చాను, అంతేగాని అక్కడే కూర్చొని అక్కడే స్ట్రగుల్ అవ్వద్దు, ఆ పాయింట్ దగ్గరే ఉండొద్దు. నీకు ఎక్కడ స్ట్రగుల్ వచ్చినా ఇంకొకరు మంచిగా ఉంటారు, అందరూ ఒకలా ఉండరు. ప్లస్ ఇంకొకటి మనం చేసే బిహేవియర్ మీద ఉంటుంది. మనం వాళ్ళకి ఛాన్స్ ఇస్తే వాళ్ళు ఛాన్స్ తీసుకుంటారు. లేదు, నేను అడగబోతున్నా, ఒకరి మీద మనం అలిగేషన్ పెట్టామనుకోండి, డైరెక్టరా, మేనేజరా, లేకపోతే అసిస్టెంట్ డైరెక్టరా, ఎవరో దాని మీద మనం అలిగేషన్ పెట్టాం. సో అది ఫాల్ట్ ఎవరి దగ్గర ఉన్నట్టు అనుకోవచ్చు? మీ దగ్గరే ఉంది, మన దగ్గర ఉన్నట్టే. ఎలిగేషన్ అస్సలు లేదు, పెట్టకూడదు, పెట్టొద్దు, ఉంటుంది. కాకపోతే అక్కడి నుంచి వచ్చేసి ఇష్టం లేకపోతే ఎలా హ్యాండిల్ చేసుకోవచ్చు, చక్కగా తెలివిగా హ్యాండిల్ చేసుకోవచ్చు. మనల్ని బట్టి, మన బిహేవియర్ని బట్టి కూడా వాళ్ళు ఛాన్స్ ఇచ్చినట్టు ఉంటుంది. మనం స్ట్రిక్ట్గా ఉంటే ఎవ్వరు ఛాన్స్ తీసుకోరు. ఇంత ముందు రోజుల్లో ఇంత ఆపర్చునిటీస్ లేవు, ఇప్పుడు చాలా ఉన్నాయి. చాలా మూవీస్ అక్కడ కాకపోతే ఇంకొకటి, ఇది కాకపోతే ఇంకొకటి. కానీ వదలొద్దు, కష్టపడాలి, ప్రయత్నిస్తూనే ఉండాలి, డెఫినెట్గా సక్సెస్ వస్తుంది. సో మీరు బాగా సోషల్ మీడియాలో అయితే యాక్టివ్, నాకు తెలుసు. ఇన్స్టా, ఇటు ఫేస్బుక్ బాగానే హ్యాండిల్ చేస్తారు. ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు అన్ని? ఇక ఇప్పుడు నేను ఛానల్ ఇంటర్వ్యూస్ కానీ ఏమైనా చూస్తే యూట్యూబ్ లో మీరు ఎక్కువ దొరకరు కానీ సోషల్ మీడియాలో బాగా దొరికేస్తారు. సో ఆ ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? మా బ్రదర్ త్రూ. తనకు యూట్యూబ్ ఛానల్ పెట్టి తనకి నేను సపోర్ట్ చేద్దామని చెప్పి, నాకు అస్సలు సోషల్ మీడియాలో రావాలని ఉండదు, తనకి సపోర్ట్ చేద్దామని స్టెప్ టు స్టెప్ వెళ్ళాను. నాకు ఇంట్రెస్ట్ వచ్చింది ఆటోమేటిక్గా, నేను కూడా చేయొచ్చు కదా, ఇది కూడా బాగుంది, ఇది కూడా పబ్లిసిటీ బాగుంది, మన మూవీస్ని మనమే పబ్లిసిటీ చేసుకోవచ్చు, మన సీరియల్స్ని మనం ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు, మన ఇష్టాలు మనం ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. అలాగే నేను పబ్లిసిటీ చేసుకుంటాను, నా వరకు నేను పబ్లిసిటీ చేసుకుంటాను. ఓకే, సో ఇప్పటి వరకు మీకు వచ్చిన ఫేమ్ అండ్ మీ ప్రీవియస్, మీ పాస్ట్ లైఫ్కి చూసుకుంటే ఆబ్వియస్లీ మీరేం కావాలని ట్రై చేయలేదు, అదే వచ్చింది. కానీ ఇప్పుడు మీ హ్యాపీనెస్ని ఎలా షేర్ చేసుకుంటారు ఎవరైనా అడిగితే? చాలా అసలు నాకు అసలు నేనేనా అనిపిస్తుంది. అసలు ఎప్పుడు నేను అసలు నాకు థాట్స్లో కూడా నాకు లేదు. మ్యారేజ్ అవ్వడం, హౌస్ వైఫ్లోకి జాబ్ చేసుకోవాలి అలానే నేను అనుకున్నాను. ఇలా రావడం నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటాను మా హస్బెండ్ని కానీ మా బ్రదర్ కానీ, వాళ్ళు ఇద్దరు లేకపోతే నేను లేను. మీకు బాగా పేరు తెచ్చిన ఒక ఎమోషనల్ డైలాగ్ మాకు కావాలి ఇప్పుడు. ఏం చేస్తుందంటే మీ చెల్లి ఎప్పుడు ఒకళ్ళ మీద ఏడవడం తప్పితే ఇంకేం ఉండదు కదా, అది అలా చేస్తుందా? కావ్యాన్ని ఏమనంటే మాత్రం నేను ఊరుకునేదే లేదు, ఆమె ఎలా అయినా సరే దాని అంతా తెలుస్తాను. అసలు అయినా మీరు అన్నీ మర్చిపోతూ ఉంటారు కదా, నన్నే మర్చిపోతారు భార్యనే. ఓ సూపర్. మరి ఇందులో రంగుల రాట్నంలో ఒకటి ఏమండి, మన సిచ్యువేషన్కి వచ్చేదానికి కారణం మీ ఫ్రెండ్ శంకర్. ఇంకా అతన్ని మీరు నమ్ముతున్నారా? వద్దండి, మళ్ళీ మనం కిందకి వెళ్తాం కానీ పైకి రాము. అతన్ని మాత్రం నమ్మద్దు. మన కూతుర్ని ఇంట్లో రానివ్వండి, అతను చెప్పిన మాటలు నమ్మి వద్దు. మనకి మన సీత ఇంపార్టెంట్ అండి, ఎవరు కాదు. మన ఫ్యామిలీ రేపేమైనా అయితే మన ఫ్యామిలీ మనకి. మీ శంకర్ దేనికి రాడు,
నన్ను నమ్మండి, శంకర్ మాటలు నమ్మకండి, ఇంతవరకు జరిగింది చాలు ప్లీజ్. సూపర్. అసలు రెండింటికి మంచి వేరియేషన్ చూపించారు. ఒకటి సెటైరికల్ గా, నిజంగానే నీళ్ళు వచ్చాయి. వస్తాయి. బాగా మీరు అసలు ప్రాక్టీస్ ఇంత ఎలా డెవలప్ అయ్యారు? అండ్ చేస్తూ ఉంటే ఇంక అందులో ఇన్వాల్వ్ అయిపోతే ఆ క్యారెక్టర్లో వచ్చేస్తుంది. అయితే గ్లిజరిన్ అవసరం లేదు. అవసరం లేదు, అందుకే అలాంటి రూల్స్ వస్తాయి నాకు. అదే ఇంకా చూపిస్తారు కదా సీరియల్ అనగానే జప్ 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 ఒక్కొక్క ఫ్రేమ్ ఇలా వేస్తూ, అలాంటిది మీకు కూడా ఉందా? అందరికీ ఉంటాయి కదా సీరియల్ అంటే వాళ్ళకి ఎక్స్టెన్షన్ రోల్ కే అలా ఉంటుంది అనుకున్నా. సోలో సింపతి కూడా ఉంటుంది, మన క్రైమ్ సీన్స్ అన్ని చాలా బాగుంటాయి నావి, అందులో ఉన్న సీన్స్. చాలా క్లియర్ గా చెప్పారు ఎలా ఉన్నారు, ఏంటి మీ లైఫ్ ఎలా ఉందని. థ్యాంక్ యూ సో మచ్. సో అప్కమింగ్ వాళ్ళు కూడా భయపడద్దనే చెప్తున్నారు. అసలు భయపడద్దు, చాలా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. అసలు భయం ఉన్న చోటుకి వెళ్ళి మళ్ళీ ఇంకో కొత్తగా ట్రై చేసుకోమని నేను చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ యోగిత, థ్యాంక్ యూ సుమన్ టీవీకి అందరికీ.